హలో అండి. ఈరోజు మీకు అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అల్లం కడిగి మనం ఆరబెట్టుకుని వేయించుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. పాడవకుండా ఉంటుంది. మనకి సంవత్సరం పాటు కూడా ఇలా చేసుకుంటే కనుక నిల్వ ఉంచుకోవడానికి వీలవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకోకుండా ఉంటుందండి. పాడవదు, కలర్ మారదండి. అసలు ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే కనుక సంవత్సరం దాటిన 2 సంవత్సరాలు అయినా కానీ అలాగే ఉంటుంది. మారటం అనేది ఉండదు. మీరు ట్రై చేసి చూడండి ఈసారి. ఏదైనా కానీ ఒక నిల్వ పచ్చడి చేసుకున్నాము అంటే కనుక తడి తగలకుండా ముందర ముఖ్యంగా తడి అనేది తగలకూడదు. మనము చింతపండుని కూడా మనము వేడి నీళ్ళలో బాగా ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడికినిచ్చినప్పుడు నీళ్లు మరుగుతాయి కాబట్టి అప్పుడు పచ్చడి అనేది పాడవకోకుండా ఉంటుంది. మనం తడి అనేది తగలకోకుండా ఉంటే కూడా కొంచెం మనం పాడవకోకుండా బూజు పట్టుకోకుండా ఉప్పు కారం సరిపడా ఉప్పు తక్కువైనా కానీ బూజు పడటానికి అవకాశం ఉంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. అల్లం 350 గ్రాములు, కారం 1 కేజీ, బెల్లం 1 కుంది 400 గ్రాములు ఉంది. 3 కుందులు కేజీ మీద 200 గ్రాములు ఉంటాయి. కేజీ 200 గ్రాములు. పావు కేజీ మీద కొంచెం ఒక 50 గ్రాములు ఎక్కువ చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి. మెంతిపిండి కూడా ఒక స్పూను, ఆవపిండి ఏమో నిండుగా 2 స్పూన్లు ఇచ్చేసాము. ముందుగా ఈ అల్లాన్ని నూనెలో వేయించుకుందాం. ఈ చింతపండులో ఈ కల్లుప్పుని కొంచెం అట్టి పెట్టుకుని పడుతుంది అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. కొంచెం అట్టి పెట్టాను. దీన్ని కలిపేసేసి మిక్సీ వేసుకుందాం. ఇలాగా చింతపండులో ఇలా గనక కలిపితే కొంచెం కరుగుతుంది. అల్లం ముక్కల్ని నూనె వేసి ఇలా, నేను ఎక్కువ పప్పు నూనె, నువ్వుల నూనె వాడతానండి. ఇది పప్పు నూనె. కొంచెం యాగనివ్వాలి, పచ్చిపోయేదాకా యాగనివ్వాలి. మనం నిల్వ ఉంటుంది కాబట్టి సంవత్సరం పాటు ఇలా కొంచెం కనుక వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బాణీలో నూనె వేసుకుని తిరగమాత వేసి ఉంచుదామండి. తిరగమాత వేస్తే కనుక ఆరుతుంది. మనం ఈలోగా అవన్నీ కూడాను మిక్సీ చేసుకుని మెత్తగా ఇది చేసుకునేలోగా తిరగమాత వేసుకుంటే కనుక కొంచెం నూనె కూడా ఆరుతుంది. అప్పుడు కలుపుకుంటానికి వీలవుతుంది. ఇప్పుడు ఎండుమిర్చి, మినప్పప్పు, సాయ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా కాలనివ్వాలి. మనకి తిరగమాత ఇప్పుడు పచ్చడికి తిరగమాత టేస్ట్గా ఉంటుందండి. మనం ఊకే మాడినా బాగోదు. ఇప్పుడు జీలకర్ర వేసాము, ఆవాలు కూడా వేస్తున్నాము. సరిపడా కాల్పు కాలాలండి. తిరగమాత కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. తిప్పంతే కనుక ఒక పక్కన కాలి ఒక పక్కన కాలకోకుండా ఉంటుంది. అందుకని కొంచెం తిప్పుతూ ఉండాలి. కాలేదాకా కూడా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. తిరగమాత కలర్ వచ్చింది చూసారా? అలా కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత కరివేపాకుని కూడా వేయించేసేసేయాలి. కొంచెం ఇంగువ పచ్చడికి టేస్ట్ అండి. పొయ్యి కట్టేసుకోవాలి. ఆ చట్టి వేడికి మిగతా అన్నీ కూడాను సరిపడా కాలుతాయి. మనం కనుక పొయ్యి వెలిగించి అలాగే ఉంటే కనుక తర్వాత వేడికి మారుతుందండి. కాబట్టి కరెక్ట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు అల్లము మనము నూనెలో వేయించుకుని తీసి ఆరబెట్టుకుని, ఆరిన తర్వాత
మిక్సీ చేసుకోవాలి. మనం గ్రైండర్లో ఇప్పుడు చింతపండును ఉప్పు కలిపిన ఈ చింతపండుని గ్రైండర్లో వేస్తే చింతపండు జిగురు రావాలంటేను మిక్సీలో కంటే కూడా గ్రైండర్లో నలిగింది జిగురు వస్తుందండి. అంటే మెత్తగా నలుగుతుంది. మనం పచ్చడి కూడా బాగా స్మూత్నెస్ వస్తుందండి. దాంట్లో మనం మిక్సీ వేసిన అల్లము, వెల్లుల్లి, ఆ చింతపండుని కొంచెం నలిగిన తర్వాత, కొంచెం చింతపండుని కనుక ఒక 10 నిమిషాలు తిప్పిన తర్వాత అప్పుడు ఈ అల్లము, వెల్లుల్లి రెండు కూడాను వేసుకుంటే ఇవి కూడా కలిసి చింతపండు ఉప్పుతో కలిసి మెత్తగా ఈ అల్లము అనేది చింతపండు అనేది మిక్సీలో వేసుకుని బాగా కొంచెం బరగ్గా ఉంది కాబట్టి మెత్తగా అయ్యేదాకా కూడా ఈ గ్రైండర్లో రుబ్బుతూ ఉండాలి. అలా నలిగేంత వరకు కూడా మనం ఏమి వేయకూడదు. ఒక పసుపు మాత్రమే వేసాము. బెల్లం అది కూడాను సాంతం నలిగిన తర్వాతే వేయాలండి. చింతపండు ఇవన్నీ కూడాను మెత్తగా అయిన తర్వాతే మనం బెల్లం వేయాలి. బెల్లం వేస్తే జిగురు వచ్చేసేసి బాగా మనకు అసలు ఇవి మిగతావి నలగవండి. ఇప్పుడు అల్లం, ఎల్లుల్లిపాయ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కాబట్టి అవి నలగాలంటే కనుక నలగవు. అందుకని చెప్పి అంతా కూడా నలిగిన తర్వాతే మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం నలిగింది, ఇంకొంచెం సేపు కనుక నలిగితే కనుక మనం బెల్లం వేసుకోవచ్చు. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు బెల్లం వేస్తున్నాము. బెల్లాన్ని కేజీ 200 గ్రాములు ఇచ్చేసామండి. అంటే అర కేజీ కారం వేసినప్పుడు కంపల్సరీ కేజీ బెల్లం పడుతుందండి. కొంచెం తీపి ఉండాలి కాబట్టి ఇంకొక 200 గ్రాములు వేసాము. మేము పంచదార కూడా కొంచెం వేస్తామండి. అదొక టేస్ట్ వస్తుందని చెప్పి 1 కప్పు పంచదార కూడా వేస్తాము. తీపి తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1 కేజీ వేసుకుంటే సరిపోతుందండి బెల్లం. కొంచెం అల్లం పచ్చడి అంటే కనుక తీపిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఆ చింతపండు, అల్లం, వెల్లుల్లి దాంట్లో బెల్లం వేసేసరికి అలా కలిసిపోతుంది. ఇప్పుడు తిరుగుతూ ఉంది, కలిసిపోతుంది. ఇప్పుడు కారం వేద్దామండి. కారం వేసినప్పుడు కొంచెం ఆపి కనుక కారం వేస్తే లేదా గబాల్ని చిందిన కొంచెం ఇప్పుడు 1 కిలో కారాన్ని ఈ చింతపండు గుజ్జులో వేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుందాం గ్రైండర్ని. కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే కనుక ఇదవుతుంది. కొంచెం అలా కనుక మనం ఏదైనా చెక్క దాంతో కనుక కొంచెం పైన కనుక అంటే లోనికి వెళ్ళిపోతుంది, అంతా కూడా కలిసిపోతుంది. ఈ కారం తర్వాత ఆవపిండి, మెంతిపిండిది కూడా వేసాము. ఇవన్నీ కూడా కొంచెం ఒక 10 నిమిషాలు తిరగనివ్వాలండి, మొత్తం కలిసిపోవాలి. ఈ చింతపండు, ఆవపిండి, మెంతిపిండి, బెల్లం, ఇప్పుడు కొంచెం పంచదార టేస్ట్ కోసం అండి 1 కప్పు పంచదార వేసాము. ఇవన్నీ కూడా బాగా నలగాలండి. కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్రైండర్ని తిరగనివ్వాలి. కొంచెం ఇందాక వేసిన ఉప్పు కూడా వేసామండి, కొంచెం తక్కువ అయింది. అందుకని చెప్పి ఇంకొంచెం మెత్తనుప్పు 2 స్పూన్లు మెత్తనుప్పు వేసాము. కొంచెం చూసుకుని మధ్యలో కనుక తక్కువైంది అనుకున్నప్పుడు ఉప్పు కలుపుకోవటమేనండి. కొంచెం ఘాటు లేదనుకున్నప్పుడు కారం కలుపుకున్నా ఏమీ అవ్వదు. మనం ఘాటును బట్టి చేయటమే. మెత్తగా నలిగిపోయిందండి. తిరగమాతలో కూడా ఇప్పుడు గ్రైండర్లోంచి తీసేసి తిరగమాతలో వేసాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్ట్గా ఉంటుందో. ట్రై చేసి చూడండి. మేము పాత పద్ధతి వాళ్ళు, అమ్మ వాళ్ళు చేసినట్టు చేసాము. థ్యాంక్ యూ.